గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోతే క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. వచ్చే నెల ఇదే డేట్. నేను సబ్బుతో డేట్లో ఉంటుంది. లేకపోతే అదే డేట్ని నా సమాధి మీద డేట్లో వేసుకోండి. ఓకేరా, నీకెలాంటి సమాధి కావాలో డిజైన్ చేసి పంపించు, ఈలోపు కట్టించి పెడతా. అంటే నా ప్రేమకి నాకు సమాధి కట్టాలని డిసైడ్ అయ్యారా మీరు? డబుల్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా మిస్టర్ పాపాల్ రాయుడు. పాపాల్ రాయుడా? మీరు చేస్తుంది అదే కదా రాక్షసానంద. చిటికేసి చెప్తున్నా, నోట్ దిస్ డేట్. ఐ విల్ డేట్ విత్ దిస్ డేట్, అదర్వైజ్ డేట్స్ యూ. ఏంట్రా ఇది అర్థం కాలేదు. పంచులో పవర్ ఉండాలి తప్ప అర్థాలు పరమార్థాలు వెతకూడదు మిస్టర్ పరమానంద. గెట్ రెడీ ఫర్ ద డేట్. వీడు నాతోనే డేట్ చేస్తానంటాడా? చీ దుర్మార్గుడు. నువ్వు పొద్దున కూడా మీ అత్తగారింటికి వెళుతున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు కదా మధు. నేనేమైనా ఫారెన్కి వెళ్తున్నానా? బయలుదేరితే అరగంటలో అత్తారింట్లో ఉంటా. అది ఎప్పుడు చెప్తే ఏంటమ్మా? అది కాదే, ఒక 4 రోజులు మీ అక్క వాళ్లతో పాటు నువ్వు ఇక్కడే ఉంటావు అనుకున్నాను. నాకు పెళ్ళెందుకు చేసి పెట్టారే? పుట్టింట్లో ఉండడానికా, అత్తారింట్లో కాపురం చేసుకోవడానికా? నువ్వు వెళ్ళి నీ కాపురం చూసుకోపో. ఏదో ఇక్కడుండి మీ అక్క కాపురం సరిచేసి మీ నాన్నతో మీ అక్కకి సయోధ్య కుదిర్చి వెళ్తావని ఆశతో అడిగాను. పదవే రమణి, సాగనంపుదాం. చూసావా అమ్మ మీ అత్తని? కనపడదు కాని నా మీద పీకల దాకా కోపం ఉంది ఈ బ్రహ్మ రాక్షసికి. అంటావే అంటావు, ఎందుకనవు? నాన్నమ్మ, అక్కేదో ఆట పట్టిస్తుంటే నువ్వేంటే? నాకు తెలిసి అక్కెప్పుడు వెళ్ళడం లేదు, సరదాగా మనల్ని ఆట పట్టిస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయే నా ముద్దుల చెల్లి. నువ్వు అనుకున్నట్టు నేనేం ఆట పట్టించడం లేదు, నిజంగానే ఇప్పుడు బయలుదేరుతున్నా. నిన్ను అత్తారింటికి వెళ్ళొద్దనడం అన్యాయమే అవుతుంది, కానీ నువ్వుంటే ఇందుతో మీ నాన్నకి రాజీ కుదిర్చి ఒక కొలిక్కి తెస్తావని నా ఆశ. అమ్మా, నేనసలు బయలుదేరుతుందే నాన్న అక్కని అర్థం చేసుకొని ఆదరించాలని. నేనిక్కడ ఉన్నానంటే నాన్న ఎంతసేపు అన్నిటికీ నన్నే పిలుస్తూ ఉంటారు. దివ్య, నువ్వు కూడా ఎగ్జామ్స్ అని పుస్తకం ముందేసుకొని కూర్చో. నాన్నకి అందుబాటులో ఉండొద్దు. ఆయనకి కూతురంటే ముందు అక్కే గుర్తు రావాలి. మధు, నువ్వు చెప్తున్నట్టు అంతా జరిగితే సంతోషమేనే. చూద్దాం. బాబు, స్వీట్ తీసుకోండి. అయ్యో ఆంటీ, ఇందాకే కాఫీ తాగాను. చాలా సేపయింది కదా, పర్వాలేదు తీసుకోండి బాబు. పర్లేదా ఆంటీ? తినండి తమ్ముడు, పర్వాలేదు. తిను బాబు, బాగుంది. బ్రదర్, సుధీర్ ఏమంటున్నాడు? ఏం లేదు, గోయింగ్ ఆన్. పాపం, అబ్బాయి మంచివాడిలాగే కనిపిస్తున్నాడు. ఏదో అలా సహవాసాల వల్ల చిన్న తప్పుదారి పట్టినట్టున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దారిలోకి వచ్చేస్తాడు బాబు. మా ప్రణయ్ ఉన్నాడు చూడండి, చూడ్డానికి అలా ఉంటాడు గాని చాలా మంచివాడు. ఎన్ని స్నేహాలున్నా తన హద్దుల్లో తనుంటాడు. చెడు అలవాట్లు అస్సలు లేవు. కానీ ఎన్ని మంచి గుణాలున్నా ఏం లాభం? ఈ ప్రపంచం డబ్బుకిచ్చే విలువ గుణానికిస్తుందా? ఈడికొక మంచి బ్రతుకు తెరువు కుదిరి డబ్బు సంపాదిస్తే గాని గౌరవం ఉండదు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఏం లేదు బాబు, ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. ఏదైనా మంచి హోదా, మంచి ఉద్యోగం వస్తే బావుంటుంది బాబు. నేను ఎలాగో ఉద్యోగం చేయబోతున్నాను కదా అత్తయ్య. ఆయనకి నచ్చిన కెరీర్లో సెటిల్ అయ్యేంత వరకు నేను చూసుకుంటాను. ఉద్యోగాలు అవి చేయడం నాకు ఇష్టం లేదని తెలుసు కదమ్మా. చేస్తే బిజినెస్సే, లేకపోతే ఎదగలేం. నువ్వంటావు బిజినెస్ అని, మన దగ్గర ఉండొద్దు కట్టలు.
మీకు బిజినెస్ ఇంట్రెస్టా? అవును బ్రదర్, ఆ ఇన్వెస్ట్మెంట్ కోసమే ట్రై చేస్తున్నాను. రేపు ఒకసారి ఆఫీస్కి రండి, వి విల్ డూ సంథింగ్. అయ్యో మీకెందుకు శ్రమ బ్రదర్? అలా ఏం లేదు, మీరు కలవండి. అబ్బాయి బంగారం, తోడలుడంటే అభిమానంతో చెప్తున్నాడు. రేపు వెళ్ళి కలువు నాయనా. హలో, సారీ లేచేసినట్టున్నా. అదేం లేదు, బయలుదేరదాం. నానా వెళ్ళొస్తా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. దీర్ఘ సుమంగ్లీ బావ. చల్లగా ఉండమ్మా. అలివేని, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావక్క. ఆశీర్వాదాలు బాగానే తీసుకుంటున్నావు అక్క. ఓ 4-5 ఏళ్లలో నీకు పెళ్ళవుతుందిగా, అప్పుడు నువ్వు మారిపోతావు. ఆంటీ వెళ్ళొస్తాను. ఆ, బాయ్ వదిన గారు. బాయ్ అండి. బాయ్ అండి. అక్క బాయ్. వెళ్ళొస్తాం అంకుల్. ఆంటీ బాయ్. బామ్మగారు ఉంటా. దివ్య బాయ్. మంచిది బాయ్ బావా. బాయ్ అండి. ఉమ్. వెళ్ళొస్తా అక్క. బ్యాగ్ ఇలా ఇవ్వు. పర్లేదండి. పర్లేదు, ఇవ్వు. రా. లోపలికి పదండి. ఎరా బుద్ధుందా నీకు? వాడికో స్వీట్ తినిపించి ఏదో వాడికి తీయగా 4 మాటలు మాట్లాడి ఆ కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చేలా ప్లాన్ చేస్తే ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదంటావా? దానికి తోడు నీ భార్య ఒకటి. అమ్మా, ఉద్యోగం అంటే ఏమొస్తుంది? ఓ 15,000 20,000 వచ్చే ఉద్యోగం పడేస్తాడు. నేను బాస్ అవ్వాలనుకుంటున్నానమ్మా, బానిసను కాదు. వ్యాపారానికి ఏదో చేస్తానంటున్నాడు కదా, అది వాడుకుందాం. కరెక్టే రోయ్, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. కొడతా, తిమ్మ తిరిగిపోయేలా కొడతా. హలో. ఏంటి ఆనకట్టకు అడ్డేసినట్టు ఇవాళ వాక్ ప్రవాహానికి అడ్డు కట్టేసినట్టున్నావు? దిగులుగా ఉంది. దేని గురించి దిగులు? ఏమిటో పుట్టింటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దిగులుగా ఉంది. హే, దేనికి ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు, కానీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంత దిగులు? అయినా నువ్వేమైనా ఫారెన్ వెళ్తున్నావా? ఆ ఇంటి నుంచి బయలుదేరితే అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. హే, ఏమైంది నీకు? ఏడుస్తావు, నవ్వుతున్నావు. అలాగే ఉంది నా పరిస్థితి. సరిగ్గా మీరన్నట్టే మా అమ్మ వాళ్ళతో అన్నా, నేనేమన్నా ఫారెన్ వెళ్తున్నానా, అక్కడ బయలుదేరితే అరగంటలో ఇక్కడ ఉంటాను అని. ఇప్పుడు మీరు అదే మాట నాకు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. మరి ఇంత మిస్ అవుతున్న దానివి ఇంకో 2 రోజులుండి రావాల్సింది. నాకు అక్కడ ఉండాలనుంది, ఇక్కడ ఉండాలనుంది. అదేదో సామెత ఉంటుందే, ఏంటది? అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఓ, ఆ సామెత కూడా నువ్వే చెప్పేసుకుంటున్నావా? మరి చెప్పు, అవ్వ కావాలా, బువ్వ కావాలా? రెండూ కావాలి, కానీ కుదరదుగా. సరదాగా కొన్నాళ్ళు ఉండాలన్నా మీ నాన్నగారు ఉండరుగా. అవును,
ఆయనకిప్పుడు ఇల్లే స్వర్గం. ఎక్కడా ఉండడు. కానీ ఒక్కసారి అందరినీ ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నాన్నగారి కోసం. ఆయన లైఫ్లో ఇది పెద్దగా ఏంటి, సింపుల్గా ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. ఎంతసేపు మా చదువులు, అమ్మ అలివేని ఆరోగ్యాలు, ఇవే. వాటి కోసమే పరుగులు తీస్తూ ఉంటారు. అలివేనికి కూడా వయసైపోతుంది. నడవడానికి ఇబ్బంది పడిపోతుంది. కాస్త ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే అందరినీ టూర్కి తీసుకెళ్లాలన్న ఆశ. శాలరీ డబ్బులు సేవ్ చేసి ఓ 2-3 నెలల్లో అయినా ట్రిప్ ప్లాన్ చేయాలి. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపించదా? నాట్ రియల్లీ. ఎందుకలా? ఏమో, మిమ్మల్ని మార్చాలి. లేకపోతే మీరు కూడా మా నాన్నగారిలా తయారయ్యేలా ఉన్నారు. నన్నెవ్వరూ అలా మార్చలేరు. నేను ఏ టైంలో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. మనసులో ఏదైనా బలంగా అనుకుంటే అలాగే ఉంటాను, మారను. మొండి మనిషి. నో, స్ట్రాంగ్ మ్యాన్. నో, యాంగ్రీ మ్యాన్. నువ్వే వసపెట్ట. మీరే యాంగ్రీ బర్డ్. నేను కాబట్టి భరిస్తున్నాను. అది నేను అనాల్సిన మాట. అబ్బబ్బబ్బబ్బా, ఏం భరిస్తున్నారు? లేదులే, నువ్వే భరిస్తున్నావు. అదేంటి అలా సరెండర్ అయిపోయారు? తిక్క మనుషులతో వాదించకూడదని ఎక్కడో చదివానులే. ఏంటి అలా చూస్తున్నావు? మీరు నవ్వుతున్నప్పుడు అందంగా ఉంటారు. చాలే. అరే సిగ్గు. ఆ దేవుడు ఊపిరి పీల్చుకోలేనంత కష్టాలు ఇచ్చి కూడా ఇప్పుడేదో చల్లని చూపు చూస్తున్నాడనిపిస్తోందండి. మనం ఎన్ననుకున్నా ఎవరు ఎవరితో కలిసి బతకాలనేది ఆ దేవుడు రాసిపెట్టే ఉంటాడు అంటారు. మన పిల్లల విషయంలో అది అక్షరాలా నిజమైంది. అనుకోకుండా మధు నందుల పెళ్లి జరిగినా వాళ్ల కాపురం ఎలా ఉంటుందోనని భయపడేవాళ్ళం. కానీ ఇవాళ చూడండి, అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. కోటీశ్వరుడయ్యుండి 1000 మంది ఉద్యోగులకి యజమానయ్యుండి కూడా ఆ దర్పం కాని అహంకారం కాని చూపించకుండా సగటు భర్తలాగా మధు బ్యాగ్ని అతనే మోసుకెళ్లాడు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, బంగారం లాంటి మొగుణ్ణిచ్చాడా ఆ దేవుడు. పుణ్యం చేసుకోవడం కాదమ్మా, తల్లిదండ్రులుగా మేము పుణ్యం చేసుకొని ఉంటేనే మధు లాంటి గొప్ప బిడ్డ పుడతారు. తన అదృష్టం. బంగారం లాంటి నందు. ఆ రాత అందరికీ రాసి పెట్టుండదమ్మా. నందు అల్లుడు కావడం నిజంగా మన అదృష్టం. మన కుటుంబ స్థితిగతులకి అనుగుణంగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగే మన పెద్దల్లుడు ప్రణయ్ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఏదో సాయం చేస్తా అంటున్నాడు. అంతా కలిసొస్తుందండి. ఇంకందరం బావుంటాం. రమణి, జాలిపడి ఒక ఉద్యోగం ఇచ్చారనేది నందు పెద్ద మనసుకి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకుని అవతల వాళ్ళ మీద ఆధారపడి ఇంకా సాయం పొందడం దౌర్భాగ్యం. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ప్రతిదానికి కొన్ని హద్దులుంటాయి. తీసుకునే ఊపిరి నుండి కొట్టుకునే గుండె వరకు ఒక హద్దుంటుంది. అది మీరితే ప్రాణమే పోతుంది. మనిషి ఆశ కూడా అంతే. హద్దులు ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. హద్దులు దాటితే గౌరవం పోతుంది. అది తెలుసుకొని బ్రతికితే మంచిది. అయ్యో అన్నయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మేము నందుని సాయం చేయమని అడగలేదు. అతనే ప్రణయ్నొచ్చి ఆఫీస్లో కలవమన్నారు. ఆయాచిత్తంగా వచ్చినా మనది కానిది ఎప్పుడూ మనది కాదు, కాకూడదు.
రమణి, నేను వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు రూపాయి 2 రూపాయలే కాదు 100 నోట్లు కూడా దారిలో దొరికిన సందర్భాలున్నాయి. నేను వాటిని ఏనాడు తీసుకొని జేబులో వేసుకోవడానికి ఇష్టపడను. ఆయాచిత్తంగా వచ్చింది కదా అని కళ్ళకద్దుకొని జేబులో వేసుకోను. వాటిని తీసుకెళ్లి శక్తిహీనులని యాచకులకిచ్చే అలవాటు నాది. మన కష్టం మాత్రమే మన గౌరవం. అది తెలుసుకొని మెలిగితే అవతల వాళ్ళ వల్ల నా పరువు ఇంకా పోకుండా ఉంటుంది. మావయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. తమ్ముడు ఎప్పుడూ ఎవరి నుండి ఏది ఆశించడు, ఎవ్వరిని కష్టపెట్టడు. ఇంకా చెప్పాలి అంటే అవతలి వాళ్ళ కష్టాన్ని వీడి నెత్తిన వేసుకుంటాడు. సుధీర్ కేసులో కూడా ఇదే జరిగింది. అంత పెద్ద కుటుంబం పరువు పోతుందనే చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నాడు. బహుశా నందు దానికి కృతజ్ఞతగా ప్రణయ్కి సాయం చేయాలనుకుంటున్నారేమో. రమణి, ఏదైనా ప్రతిఫలం ఆశించి చేసేది సాయం కాదు, వ్యాపారం. సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకునేవాడికి ముందు తెలియాల్సిందేంటో తెలుసా? చేతులున్నవి యాచించడానికి కాదు అని. నాది రాజాది చిన్ననాటి స్నేహం. అది ఈనాడు బంధుత్వం. అది ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వడం కానీ నన్ను తక్కువ చేసే చర్యలు జరగడం కానీ నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నందు అందించే సాయం ప్రణయ్ని తీసుకోవద్దని చెప్పాలి. తీసుకొనివ్వను కూడా. బాగిలా ఇవ్వు. అయ్యో పర్లేదు. పర్లేదు, ఇవ్వు. అయ్యో వద్దు బాబోయ్. మీ అమ్మమ్మ గారు చూసారంటే నా మనవడితో బ్యాగులు మోయిస్తున్నావని దీర్ఘాలు తీస్తారు. నువ్వు మరీ చెప్తావు. అలాగే అన్నదావిడ. నువ్వివ్వు. రండి రండి, పర్లేదు. ఈ మాత్రం బరువు మోయలేనా? పదండి. హాయ్ మావయ్య. హాయ్ అమ్మా, వచ్చేసావా? సంతోషం. అక్కడంతా ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు మావయ్య, అంతా ఓకే. అక్క వాళ్ళు పొద్దునే వచ్చారు. ఓ 4 రోజులు అక్కడే ఉంటారు. మీ అక్క బావతో మీ నాన్న బానే మాట్లాడుతున్నాడా? లేదు మావయ్య, మీరు చెప్పారని కొంత, మేం పదే పదే అడుగుతున్నామని కొంత కన్విన్స్ అయ్యి అక్క రావడానికి ఒప్పుకున్నారు. కానీ నిదానంగా అర్థం చేసుకుంటారులేండి. ఆ నమ్మకం నాకుంది. అంతా అదే జరుగుతుందిలే అమ్మా. సరే, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. హాయ్ అత్తయ్య. హాయ్ బామ్మగారు. నువ్వు హాయిగానే ఉంటావులేమ్మా, మేం ఉండద్దు. అదేంటమ్మా, తను పలకరిస్తుంటే అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదే. మన కొంపలు తగలపెట్టేసి మీ ఆవిడ వెచ్చగా చలి కాచుకుంటుంది. ఆవిడ గారికి హాయిగానే ఉంటుందిలే. అమ్మా, ఏంటమ్మా నువ్వు వచ్చి రాగానే? దేవకి, నీ కళ్ళు పొడి చేస్తున్నా నువ్వు ఊరుకుంటావేమో గాని నేను చూస్తూ ఊరుకోను. నీ అంత మంచితనం నాకు చేత కాదు. అమ్మమ్మా, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు? భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావు. కావాలంటే నెత్తిన పెట్టుకుని పూజించు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మా కొంప తగలబెట్టి ఏమీ ఎరగనట్టు తాపిగా పలకరిస్తుంది చూడు, అది అస్సలు భరించలేకపోతున్నాను. పదే పదే కొంపలు తగలబట్టాననే మాట ఎందుకంటున్నారు బామ్మగారు? నేనేం చేశాను? ఓహో, తమరు చేసిన ఘనకార్యం కూడా మీరింకా గ్రహించలేదా? అమ్మా, నువ్వు ఊరుకోవే, లేకపోతే ఆ పక్కకి వెళ్ళు. కడుపు కాలిపోతుంది ఇక్కడ. నీలా లోపల బాధపడుతూ బయటికి వెళ్ళగక్కకుండా ఉండలేను. ఏమన్నా? ఏం చేశాననా? ఇంకా ఏం చెయ్యాలి? అంతా నువ్వే చేసావు. నిన్నెవరు సుధీర్ని మీ అక్క వాళ్ళింటికి పంపించమంది? నువ్వు పంపించబట్టే వాడనవసరంగా పోలీసులకి చిక్కాడు. ఇంట్లో అందరితో మాటలు పడి నలిగిపోతున్నాడు.
ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కదూ. వాణ్ణి మీ అక్క వాళ్ళింటికి పంపించకుండా ఉండుంటే వాడింటి పట్టున హాయిగా ఉండేవాడు. వాడికి ఈ దుర్గతి పట్టేదే కాదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? వాడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి మధుకి సంబంధం ఏంటి? వాడిని అక్కడికి పంపించడం వల్ల అరెస్ట్ చేయలేదు, తప్పు చేశాడు గనక అరెస్ట్ చేశారు. మీ తమ్ముడిని తప్పుపడుతూ నీ సతీమణిని బాగానే సమర్థించుకుంటూ వస్తున్నావు. నీ తమ్ముడు ఎలాంటివాడో నీకు తెలీదా? వాడు తప్పు చేసే మనిషా? అలాంటి తప్పులు చేస్తే గీస్తే వీళ్ళ అక్కమ్మగుళ్ళంటోడు చేస్తాడు. నా మనవడు ఎందుకు చేస్తాడు? మనవాడెప్పుడు మంచివాడనే అనుకుంటాం. ఒకవేళ చెడ్డ పేరు వస్తే అవతల వాళ్ళ వల్లే అనేస్తాం. అది మనిషి నైజం. కానీ కాస్త తర్కంతోనూ విచక్షణతోనూ ఆలోచిస్తే నిజమేంటో అర్థం అవుతుంది. పోలీసులు సాక్ష్యాధారాలు పట్టుకుంది వాడి కారులో. వాడి కారు వాడు తప్ప వేరే ఎవరు వాడరు. అలాంటప్పుడు వాడు కాక ఇంకెవరు కారణం అంటావు? ఖచ్చితంగా నీ తమ్ముడైతే కాదు. నాకెందుకో వీళ్ళ అక్కమొగుడే అంతా చేసుంటాడని అనుమానంగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి. మా అక్కకి ఉద్యోగం ఇచ్చారనే కృతజ్ఞతతోనే మా అక్క భర్త ఈ నేరాన్ని తన మీద వేసుకున్నారు. అలాగని సుధీర్ చేశారని నమ్మలేకపోతున్నాను. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. చాలే నీ కంటి తుడుపు మాటలు. ఏదేమైనా మేము నష్టపోయాం, నువ్వు లాభపడ్డావు. మీ అక్కకి ఉద్యోగం వచ్చింది, మీ అక్క బావని మీ నాన్నకి దగ్గర చేశావు. నా మనవణ్ణి మాత్రం ఇటు వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి దూరం చేశావు. సుధీర్ ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా నీకు? ఎందుకో సుధీర్ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను. కానీ నిజం అదే కదా. నా ఉద్దేశం అసలు తప్పే చేసుండడు అని. ఓసారి మీ తమ్ముడితో మాట్లాడండి. వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్లీజ్ నా కోసం వెళ్ళి మాట్లాడండి. పిలిస్తే వెంటనే రావా? పిలవగానే పైనుంచి దూకేమంటారా? రేయ్, నువ్వు మారవా? నేనేం మారాలి? ఎందుకు మారాలి? నేనే తప్పు చేయలేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్తున్నా. నా మీద అరుస్తుంది మీరు, మారాల్సింది మీరు. రైట్.